పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారు, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు దివ్య బలి పూజ పఠనాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పఠనము జెరమయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం నుండి 19వ వచనం వరకు, మరియు మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం నుండి 29వ వచనం వరకు. ఈరోజు మనం వింటున్న దేవుని వాక్యం మన హృదయాలను కదిలించి ఒక గొప్ప సత్యాన్ని మన ముందుంచుతుంది. సత్యం కోసం నిలబడిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. యిర్మీయా ప్రవక్తకు దేవుడు, నీవు లేచి వారికి చెప్పవలసిందంతా చెప్పు, వారికి భయపడకు, వారు నీ మీద పోరాడినా నిన్ను జయించలేరు, నిన్ను రక్షించుటకు నేను నీతో ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఇదే మాట పునీత బాప్తిస్మ యోహాను జీవితంలో సజీవంగా కనిపిస్తుంది. యోహాను రాజును చూసి భయపడలేదు. రాజు హేరోదు తప్పు చేస్తున్నప్పుడు నువ్వు ఇలా చేయడం ధర్మం కాదు అని ధైర్యంగా చెప్పాడు. అధికారం ముందు తలవంచలేదు. తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి సత్యాన్ని అమ్ముకోలేదు. సత్యం కోసం జీవించాడు, సత్యం కోసం బాధపడ్డాడు, చివరకు సత్యం కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. మన జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో సత్యం మాట్లాడడానికి భయపడతాం. వాళ్ళు ఏమనుకుంటారు, నాకు నష్టం వస్తుందేమో, నా బంధాలు చెడిపోతాయేమో అని వెనుకడుగు వేస్తారు. కానీ దేవుని వాక్యం మనతో చెబుతుంది, భయపడకు, నేను నీతో ఉన్నాను. మన బలం మనలో లేదు, మన బలం దేవుని సన్నిధిలో ఉంది. యోహాను బాప్తిస్మం కేవలం ఒక ప్రవక్త మాత్రమే కాదు, ఆయన తన జీవితం మొత్తం క్రీస్తు మార్గం సిద్ధం చేయడానికి అర్పించాడు. ఆయన మాటల్లో రాజీ లేదు, జీవితంలో నటన లేదు, హృదయంలో స్వార్థం లేదు. ఆయనకు ఒకే లక్ష్యం, ఆయన పెరగాలి, నేను తగ్గాలి. ఇదే నిజమైన క్రైస్తవ జీవితం. మన ప్రభు యేసు కూడా మనకు అంతరంగ పవిత్రతను నేర్పుతూ ఉన్నాడు. బయటికి భక్తిగా కనిపించడం మాత్రమే కాదు, మన హృదయం దేవుని యందు పవిత్రంగా ఉండాలి. ఉపవాసం చేసినప్పుడు, ప్రార్థించినప్పుడు, దానం చేసినప్పుడు ఇతరులు చూసి ప్రశంసించాలి అనే ఉద్దేశం కాకుండా, తండ్రి అయిన దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడనే సహృదయంతో జీవించాలి. ప్రియులారా, మనం ఈరోజు మనల్ని మనమే ఒక ప్రశ్న అడుగుకుందాం. నేను మనుషుల మెప్పు కోసం జీవిస్తున్నానా, లేక దేవుని సంతోషం కోసం జీవిస్తున్నానా? మన విశ్వాసం పరీక్షకు వచ్చినప్పుడు నేను సత్యం వైపు నిలబడగలిగానా? ఒంటరిగా ఉన్న ప్రార్థనను కొనసాగించగలుగుతున్నానా? నన్ను ఎవరు ప్రశంసించకపోయినా మంచి పని చేయగలనా? పునీత బాప్తిస్మ యోహాను మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతున్నాడు. దేవునికి చెందిన మనిషి పరిస్థితులను బట్టి మారడు, దేవుని వాక్యాన్ని బట్టి నిలబడతాడు. ఆయనకు రాజభవనం కన్నా అరణ్యం ప్రియమైంది, సుఖం కన్నా సత్యం ప్రియమైంది, ప్రాణం కన్నా దేవుని చిత్తం ప్రియమైంది. యోహాను ఛేదించబడింది మానవ దృష్టిలో ఒక ఓటమిలా కనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో అది విజయం. ఎందుకంటే అతని శరీరాన్ని చంపగలిగారు, కానీ అతని సాక్ష్యాన్ని చంపలేకపోయారు. అతని గొంతును నిశ్శబ్దం చేయగలిగారు, కానీ అతను ప్రకటించిన సత్యాన్ని నిశ్శబ్దం చేయలేకపోయారు. ఈ రోజుల్లో మన కుటుంబాల్లో, సమాజంలో, మన పని స్థలాల్లో కూడా యోహాను లాంటి ధైర్యం అవసరం. తప్పును తప్పు అని చెప్పే ధైర్యం కావాలి, అన్యాయానికి కాదు అని చెప్పే ధైర్యం కావాలి, ప్రార్థనను విడిచిపెట్టకుండా ఉండే విశ్వాసం కావాలి. మన మాటల కంటే మన జీవితమే క్రీస్తుకు సాక్షిగా ఉండాలి. ఒక చిన్న కథ ఏం చెప్తూ ఉందంటే, ఒక చిన్న దీపం చీకటి గదిలో వెలిగింది. అది నేను చాలా చిన్న దీపాన్ని, ఈ గదిలోని మొత్తం చీకటిని ఎలా తొలగించగలను అని అనుకోలేదు. తనకు చేతనైనంత వెలుగు ఇచ్చింది. కొద్దిసేపటికి గదిలోని చీకటి అంత తగ్గిపోయింది. మనం అలాగే నేను ఏం చేయగలను అని అనుకోకండి. దేవుని సత్యానికి ఒక చిన్న సాక్షిగా నిలబడండి. మీ కుటుంబంలో ఒక మంచి మాట మాట్లాడండి. బాధపడుతున్న వారిని ఓదార్చండి. తప్పు చేయమని ఒత్తిడి వచ్చినప్పుడు ధైర్యంగా లేదు అని చెప్పండి. మీ చిన్న విశ్వాసం మరొకరి జీవితానికి వెలుగవుతుంది. పునీత బాప్తిస్మ యోహాను జీవితం మనకు చాలా గొప్ప విషయాలు నేర్పిస్తూ ఉంది.
అతను చెరసాల్లో ఉన్నాడు. బయట ప్రపంచం అతన్ని మర్చిపోయినట్టుగా కనిపించింది, కానీ దేవుడు అతన్ని మర్చిపోలేదు. అతని జీవితం మనకు చెప్తుంది, చీకటి చెరసాల్లో ఉన్న దేవుని సాక్షిగా ఉండొచ్చు. హేరోదు తన పాపాన్ని విడిచిపెట్టలేదు, యోహాను మాత్రం తన సత్యాన్ని విడిచిపెట్టలేదు. ఒకరికి అధికారం ఉంది, మరొక దగ్గర దేవుని వాక్యం ఉంది. చివరికి రాజు పేరు చరిత్రలో ఉన్నప్పటికీ పునీత యోహాను పేరు పవిత్రతకు, ధైర్యానికి, సత్యానికి ప్రతీకగా నిలిచింది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం చెరసాల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. కుటుంబ సమస్యలు, నిరాశ, అపార్థాలు, ఒంటరితనం, కన్నీళ్ళు. కానీ యోహాను మనతో అంటూ ఉన్నాడు, ఈ పరిస్థితిని నీ విశ్వాసాన్ని నిర్ణయించనివ్వకు. దేవుడు నీతో ఉన్నాడనే సత్యం నీ జీవితాన్ని నిర్ణయించవచ్చు. యోహాను తన తలను కోల్పోయాడు, కానీ తన కిరీటాన్ని పొందాడు. అతని రక్తం చిందించబడింది, కానీ అతని సాక్ష్యం చరిత్రలో నిలిచిపోయింది. అతని భౌతిక జీవితం ముగిసింది, కానీ అతని పవిత్ర జీవితం అనేక తరాలకు ప్రేరణగా మారింది. కాబట్టి ఈరోజు మనం ప్రార్థిద్దాం. ప్రభువా, యోహానుకి ఇచ్చిన ధైర్యాన్ని మాకు ఇవ్వు, ఇర్మియాకు ఇచ్చిన బలాన్ని మాకు ఇవ్వు. మనుషులను, భయాన్ని తొలగించండి. మీ సత్యం కోసం నిలబడే హృదయాన్ని మాకు ఇవ్వండి. మా జీవితంలో నేను తగ్గి క్రీస్తును పెరగాలి అనే ఆత్మను ప్రసాదించండి. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు. ఇర్మియా ప్రవక్తకి ఇచ్చిన ధైర్యాన్ని, పునీత బాప్తిస్మ యోహానికి ఇచ్చిన విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి. ప్రభువా, మనుషులను చూసి భయపడకుండా నిన్ను చూసి జీవించడానికి మాకు కృప ఇవ్వండి. సత్యం మాట్లాడడానికి ధైర్యం ఇవ్వండి. అన్యాయాన్ని ఎదిరించడానికి న్యాయం వైపు నిలబడే హృదయం ఇవ్వండి. పరీక్షలు వచ్చినప్పుడు విశ్వాసం కోల్పోకుండా మమ్మల్ని బలపరచండి. పునీత యోహాను మధ్యవర్తిత్వం ద్వారా మా కుటుంబాలను, మా పిల్లలను, మా సంఘాన్ని, మా సమాజాన్ని ఆశీర్వదించండి. మా హృదయాల్లోని అహంకారాన్ని, భయం, ద్వేషం, స్వార్థాన్ని తొలగించండి. పవిత్రత, వినయం, ప్రేమ, ధైర్యాన్ని నింపండి. ప్రభువా, నేను తగ్గాలి, నీవు నాలో పెరగాలి. ఈ మాట నా జీవితానికి మార్గదర్శకంగా ఉండేలా చేయండి. మా జీవితం అంతా నీ సత్యానికి సాక్ష్యంగా, నీ ప్రేమకు ప్రతిబింబంగా, నీ రాజ్యానికి వెలుగుగా ఉండేలా దీవించండి. పునీత బాప్తిస్మ యోహాను మా కొరకు ప్రార్థించండి. పవిత్ర మరియమ్మ తల్లి మా కోసం ప్రార్థించండి. యేసు ప్రభువా, మా హృదయాలను నీ సత్యంలో స్థిరపరచుము. ఈ ప్రార్థన మనాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమెన్. పునీత బాప్తిస్మ యోహాను గారు మా కొరకు ప్రార్థించండి.